బయలుదేరారు. నంద్యాలలో సువాటుపురం దొంగ దుర్గప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. ఇటీవల జరిగిన దొంగతనం కేసును నంద్యాల 3వ టౌన్ సిఐ సూర్యమౌళి మీడియాకు వివరించారు. ఈ నెల 2వ తేదీన షేక్ ఇంతియాజు అనే వ్యక్తి బ్యాంకు నుంచి 2,60,000 రూపాయలు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని ఇంటికి వెళ్తూ నూనెపల్లె పని మీద ఆగాడు. స్కూటీలో పెట్టిన నగదును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఇంతియాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సువాటుపురానికి చెందిన దుర్గప్రసాద్కు సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి అతని నుంచి 1,50,000 నగదు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి బ్యాంకు నుంచి తీసుకొచ్చి స్కూటీ డిక్కీలో 2,60,000 పెట్టుకున్న దాన్ని ఇద్దరు గుర్తెలియని దొంగలు దొంగతనం చేసినారని కంప్లైంట్ చేసినారు. ఆ కేసులో మొదటి ముద్దాయి అయిన దుర్గాప్రసాద్ సువాటుపురం ఏరియాకి చెందిన వ్యక్తి నిన్న అరెస్ట్ కావడం జరిగింది. ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడు. అతని నుంచి 1,50,000 సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు డబ్బుల్ని బ్యాంకు నుండి డ్రా చేసేటప్పుడు ఇంటికి తీసుకుపోయి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే వరకు ఎటువంటి దృష్టి మరల్చే గ్యాంగులకు అట్లాంటి వాటికి దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సిందిగా ఇందు మూలంగా పబ్లిక్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.